టూ మచ్ రేసిజం ఉన్న ప్లేసెస్ ఉన్నాయా? అవునండి. కజకిస్తాను మనకి రేసిజం మీద మనం మనం మనీ కావాలి గానీ మనొద్దు వాళ్ళకి. హుహు. మనం ఉండకూడదు. మనం వద్దు. మన మనీ కావాల. మన మనీ గావాలి. అన్ అలా ఎలా? అంతేండి. అదే రేసిజం వాళ్ళకి. హుహు. మనీ సైడ్ అని కాదు. ఇతను బ్లాక్ స్కిన్ను, హ్మ్. ఇతన్ని క్లబ్‌లోకి ఎంట్రీ చేయకూడదు. ఇలాంటివుంటాయి. ఓకే. అంటే కొన్ని బ్లాక్ దేశాల్లో. స్కిన్ ఉంటే ఏంటి రానివ్వరా? అంతే అనేదండి. రానివ్వరు. వామ్మో! ఇలాంటి ప్లేసెస్ ఇండియన్స్ గూడా అంటేనే ఉన్నాయి. రానివ్వరు. మోస్ట్‌లీ ఇండియన్స్ వైట్ ఉన్నా కూడా పర్లేదు గానీ, హ్మ్. ఇండియన్స్ అంటే రానివ్వరు. అతను హ్మ్. ఇండియన్ వద్దు అనేసి. ఎందుకు మన మీద అంత దరిద్రమైన ఒపీనియన్ ఉన్న దేశాలు గూడా ఉన్నాయి. ఉన్నాయండి. కానీ మనల్ని కావాలనుకునే దేశాలు చాలా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు యావత్ ప్రపంచం మనల్ని కావాలనుకుంటది. యువత మన దగ్గర ఎక్కువుంది. హ్మ్. యావత్ ప్రపంచానికి మనం కావాలా? జపాన్ ఓపెన్‌గా ఆఫర్ పెట్టింది. ఫిన్లాండ్ ఓపెన్‌గా ఆఫర్ పెట్టింది. హ్మ్. పర్మనెంట్ రెసిడెన్సీ ఇస్తానంటా ఉంది. ఓకే. సో, అందరికీ మన యువత కావాలా. మన టాలెంట్ కావాలా. హ్మ్. వీసా లేకుండా హ్మ్. ఓన్లీ పాస్‌పోర్ట్‌తో హ్మ్. మనం వెళ్లి ఎంజాయ్ చేయగలిగిన ప్లేసెస్ ఒక 5 చెప్పండి మనోళ్ళకి. సింపుల్ అండి నేపాల్. హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా ఇష్యూస్ జరిగినాయి కదా! మీరు పాస్‌పోర్ట్ కూడా అవసరం లేదు నేపాల్‌కెళ్ళడానికి. యాహ్!